ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరారు. పోలీస్ కస్టడీ పిటిషన్పై రాధాకిషన్ రావుకు వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకిషన్ రావు తరపు న్యాయవాదులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరారు. పోలీస్ కస్టడీ పిటిషన్పై రాధాకిషన్ రావుకు వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకిషన్ రావు తరపున న్యాయవాదులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ పంజగుట్ట పేజ్ నుంచి అందిస్తారు. రవితేజ, రాధాకిషన్ రావు 10 రోజుల కస్టడీ పిటిషన్, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ ఈ రెండు కూడా రేపటికి విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు కూడా ఈరోజు బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేయడంతో ఈ రెండు పిటిషన్లు రేపు విచారణకు వచ్చి ఆ విచారణ అనంతరం రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత రాధాకృష్ణ 10 రోజుల కస్టడీకి అప్పగించడంపై మాత్రం కోర్టు రేపు ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. మొదట ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటగా నిందితుడిగా అరెస్ట్ చేసింది ప్రణీత్ రావుని. ప్రణీత్ రావు కూడా ఇంతకుముందు ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని తిరస్కరించడం జరిగింది. మళ్ళీ రెండో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడంతో రేపు ప్రణీత్ రావు వేసినటువంటి బెయిల్ పిటిషన్పై విచారణ జరిగిన తర్వాత బెయిల్ మంజూరు చేయొచ్చా, మంజూరు చేస్తే ఏదైనా నష్టం జరుగుతుందా, ఏదైనా ఈ కేసులో ఇంకా ప్రముఖ నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందా, ఇప్పటి వరకు ఈ కేసులో ఎంతమంది నిందితుల కిందకి చేర్చారనే దానిపై కూడా న్యాయవాదికి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు వివరాలు తీసుకున్న తర్వాత ప్రణీత్ రావుకి బెయిల్ మంజూరు చేయొచ్చా లేదా అనే దానిపై కూడా న్యాయస్థానం ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. 10 రోజుల పాటు రాధాకిషన్ రావు కస్టడీ, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ ఈ రెండు కూడా రేపు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే 4వ రోజు కస్టడీ కొనసాగుతోంది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులుగా ఉన్నటువంటి తిరుపతన్న, భుజంగారావు ఈ 4వ రోజు కస్టడీలో ఇప్పటి వరకు వీళ్ళు ఎస్ఐబిలోకి చేరిన తర్వాత మీ హోదాలో ఉన్నప్పుడు ఎన్ని నెంబర్స్ మీకు షేర్ చేయడం జరిగింది, ఎన్ని నెంబర్స్ మీరు బయటికి తీసి వ్యక్తిగతంగా డాటా వినాల్సి వచ్చింది, ఎంతమంది హవాలా వ్యాపారులను బెదిరించాల్సి వచ్చింది, మీరు నేరుగా ఆ వ్యాపారులను తీసుకొచ్చి కార్యాలయంలో పెట్టడము, వారి ఇంటికి వెళ్ళడము, వారిని బెదిరించడము, వారి దగ్గర ఉన్నటువంటి ఎలక్టోరల్ బాండ్ రాపించుకోవడము, వారి దగ్గర ఉన్నటువంటి హవాలా డబ్బుని కమిషన్ ఇస్తానంటూ కూడా దాన్ని తీసుకెళ్లడము, ఇవన్నీ కూడా ఎన్నికల టైంలోనే పెద్ద మొత్తంలో డబ్బులు సరఫరా అవుతున్నాయని ఒక పక్కా సమాచారంతో అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారనేది కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్కటిగా ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, అంతకుముందు ఐజీగా పనిచేశారు, అంతకుముందు నల్గొండ ఎస్పీగా, అంతకుముందు హైదరాబాద్ సిసిఎస్ అధికారిగా డీసీపీగా పనిచేయడం జరిగింది. అతనికి మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ ఈ ఎస్ఐబిలో ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నటువంటి వెంటనే అదే వర్గానికి చెందినటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. తమ నాయకులే అని ఉద్దేశంతో వారి నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ప్రభాకర్ రావు తన వర్గానికి చెందినటువంటి అధికారుల్ని ముఖ్య కీలక హోదాల్లో నియమించుకొని ప్రణీత్ రావు లాగా కీలక వ్యక్తుల్ని ఆ స్థానంలో నిలబెట్టుకొని జిల్లాలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి పోలీస్ స్టేషన్స్లో అదే వర్గానికి చెందినటువంటి అధికారులను పెట్టుకొని ఈ వార్ రూమ్స్ పేరుతో జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల్ని, ఫార్మా వ్యాపారులని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, ప్రముఖ హోటల్స్ ఉన్నటువంటి వ్యాపారవేత్తల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తల్ని, పెద్ద మొత్తంలో బిల్డర్స్, కాంట్రాక్టర్స్, ఈ ప్రభుత్వ ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా ప్రభాకర్ రావు పైన తీవ్ర అభియోగాలున్నాయి, ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ఈ ప్రభాకర్ రావుని విచారిస్తే అనేక మంది పోలీసు అధికారుల యొక్క డొంక కదిలేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు 10 ఏళ్ల పాటు ప్రభుత్వం నడిపినటువంటి అధినాయకులు, అధినేతలు, ముఖ్య నేతలు, కేసీఆర్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వం చెబితేనే, ప్రభుత్వ హోదాలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులు చెప్తేనే ఈ డేటా అంతా కూడా బయటికి తీసామంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక్కరొక్కరుగా వారు ఒప్పుకుంటున్నారు. నిన్న మొన్న ప్రణీత్ రావు కూడా నా పై స్థాయి అధికారులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు వీళ్ళిద్దరూ ఆదేశాల మేరకే నేను జిల్లాలలో టీమ్స్ ఏర్పాటు చేశాను,
ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేశాను, వార్ రూమ్స్ ఏర్పాటు చేశాను. ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అక్కడక్కడ కొన్ని జిల్లాలో ఇప్పటికైతే తెరపైకి మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందినటువంటి జిల్లా పేర్లు వచ్చాయి. అక్కడ ఆ మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఆ మంత్రుల దగ్గరుండి వార్ రూమ్ పేరుతో జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రముఖ నాయకులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల యొక్క ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి వారి దగ్గర డబ్బులు లాగారనే ఒక ప్రధాన ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ఈ 3 జిల్లాలకు చెందినటువంటి 5 సర్వర్లను ఏర్పాటు చేసి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలలో ఈ సర్వర్లను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారనేది కూడా కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభాకర్ రావుని విచారించేందుకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు నిన్న ఉదయం సమయంలో అమెరికా నుంచి బయలుదేరి దుబాయ్ లేదా ఇతర రాష్ట్రానికి చేరుకొని అక్కడి నుంచి కూడా హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయంగా వ్యాప్తంగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు ఎక్కడ కనిపించినా ఇమీడియట్గా హైదరాబాద్ పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకమైనటువంటి నిందితుడు, ఏవన్ నిందితుడు అనేది కూడా ఇప్పటికే ఆ వివరాలను మెన్షన్ చేస్తూ ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే హైదరాబాద్ పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ చేరుతోంది. ఆ ఇన్ఫర్మేషన్ చేరినటువంటి వెంటనే అక్కడి నుంచిగా ఇమిగ్రేషన్ అధికారులు హైదరాబాద్ పోలీసులకు కాంటాక్ట్ అయ్యి మీరు ఇచ్చినటువంటి లుకౌట్ నోటీస్ సంబంధించినటువంటి అధికారి ప్రస్తుతం తమ ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, తమను ఆధీనంలోకి తీసుకున్నాము, మీకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఒక వివరాన్ని కూడా తెలియజేస్తే ప్రభాకర్ రావుని భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం ప్రభాకర్ రావు హైదరాబాద్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. రాత్రి చేరుకున్న తర్వాత రేపు ఉదయం విచారణకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ప్రభాకర్ రావు చేరుకొని విచారణ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. చాలా తెలివిగా ప్రభాకర్ రావు పై స్థాయి అధికారిని, గతంలో ముఖ్యమంత్రి అనుచరుని, ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే వ్యవహరించాను, ఉన్నత అధికారులు చెప్పినట్టుగానే వ్యవహరించానంటూ కూడా హైదరాబాద్ పోలీస్ అధికారులకు ఫోన్ చేసి నేరుగా అతను మీరు పోలీసులే, నేను పోలీసులే, మన పైన కేసులు నమోదు చేయకూడదు, మీరు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారో గతంలో మేము కూడా అలానే వ్యవహరించాము అంటూ కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం కన్సిడర్ చేయకుండా, అవన్నీ కూడా పట్టించుకోకుండా మీరు ఏదైనా అధికారికంగా చెప్పాలంటే ఒక మెయిల్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, విచారణకు తప్పనిసరిగా మీరు హాజరవ్వాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే, దాంట్లో ఏదైనా తప్పిదాలు మీ యొక్క తప్పులు తేలినట్టయితే ఖచ్చితంగా మీరు చట్టపరంగా ఆ శిక్ష అనుభవించాల్సిందే అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని ప్రభాకర్ రావుకి తెలియజేయడంతో ఇమీడియట్గా ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేసి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. నిన్న అమెరికా నుంచి బయలుదేరినటువంటి ప్రభాకర్ రావు ఈరోజు రాత్రికి చేరుకుంటే రేపు ఉదయాన్నే బంజారాహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరై విచారణ ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.